యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుడు తన కృప చేత మిమ్మలను అలంకరించాలని ఆశపడుతున్నాడు. మీకు ఏదైతే అడ్డుగోడగా ఉన్నాయో, ఏదైతే పోరాట కింద ఉన్నాయో, ఈ పోరాటం అడ్డుగోడ అన్నిటి నుండి మీకు దేవుడు సంపూర్ణమైన విడుదల ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు కీర్తన 122లో, దేవుని మందిరానికి పోదము రండి అన్నప్పుడు నా హృదయంలో గొప్ప సంతోషం ఆనందం కలిగింది అంటున్నాడు. ఈ ఆదివారం రోజున ఈ వాక్యం చెప్పటం సమయోచితంగా ఉందని అనిపిస్తుంది. అవును బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని మందిరానికి గురించిన ఆసక్తి తగ్గిపోతూ ఉంది. మందిరానికి క్రమం తప్పకుండా రావట్లేదు. ఏదో ఒక కుంటి చాకులు చెప్పుకొని మందిరాన్ని వెళ్ళకుండా మానేస్తున్నారు. మరికొందరు అయితే లైవ్లో ప్రోగ్రాం వస్తుంది కదా, ఆదివారం ఆరాధన లైవ్లో చూసుకోవచ్చులే, లైవ్లోనే కానుక పంపించవచ్చు, ఫోన్పే గూగుల్ పే ద్వారా కానుక పంపించవచ్చు అని చెప్పి ఇంకా తామే మోసగించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, లైవ్లో మేము కూడా ఆదివారం లైవ్ ఇస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఉన్నారు అసలు నడిచి రాలేరు, మంచం పట్టి ఉన్నారు. వాళ్ళకే మేము ఈ లైవ్ను అందించాలని అందిస్తున్నాం. మరికొందరు అయితే అమెరికాలో, ఇంగ్లాండ్లో ఉన్నారు. వాళ్ళు మన ఆదివారం ఆరాధనకి రాలేరు. అందుకొరకు వాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాం. నీ చర్చి ఇంటి పక్కన పెట్టుకొని నువ్వు మందిరానికి రాకపోతే నిజంగా నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు. దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి నువ్వే ఒక కారకురాలు అవుతున్నావని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను. దేవుని మందిరం వలన కలిగే ఆశీర్వాదాలు కొలదిగా ఉన్నాయి. మీరు ఆదివారం ఆనటం వలన ఈ మందిరంలో దొరికే ఆశీర్వాదాలన్నీ మీకు దొరకకుండా పోతున్నాయి. చూడండి, 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదవండి. ఎప్పుడైతే సాలొమోను దేవునికి మందిరంలో నిలబడి ప్రార్థన చేశాడో పరలోకం నుండి అగ్ని దిగి వచ్చిందట. అవును దేవుని బిడ్డలారా, ఏలియా కాలంలో దిగి వచ్చింది మొదటిసారి. అవును, రెండవసారి ఎవరి కాలంలో అగ్ని దిగి వచ్చింది? సాలొమోను కాలంలో దిగి వచ్చింది. ఆ అగ్ని ఎవరు చూపిస్తుంది? సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ తండ్రిని చూపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 13 చోట్ల దేవుడు దగించి అగ్ని అయి ఉన్నాడని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు అగ్ని అనేది ఎవరు చూపిస్తుందంటే పరిశుద్ధాత్మ తండ్రిని చూపిస్తుంది, యెహోవా దేవుని చూపిస్తుంది, యేసు ప్రభువారిని చూపిస్తుంది, త్రియేక దేవునిక మహిమను చూపిస్తుంది. ఈరోజు దేవుని జీవితంలో కనబడట్లేదు, దేవునికి ఆశీర్వాదం నీ జీవితంలో కనబడట్లేదు. నువ్వు అనుకుంటున్నావు దేవుడికి నా మీద ప్రేమ లేదనుకుంటున్నావు, దేవుడు నన్ను చెవిడి చేశాడు అనుకుంటున్నావు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావు. అది కాదు కారణం. దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి మందిరానికి రావటం విషయంలో ఆసక్తి తగ్గిపోయింది. దేవుని మందిరానికి వస్తే దేవుడు అగ్నిగా దిగి వస్తాడు. చూడండి, యెషయా ప్రవక్త ఒక పెదవులను శుద్ధి చేసింది అది బలిబీడు నుండి తీసుకొచ్చిన అగ్ని. దేవాలయంలో ఆయన నిలబడినప్పుడు బలిబీడు నుండి వచ్చిన దేవునికి అగ్ని నిప్పు ఆయన కాల్చివేసి పరిశుద్ధపరిచినట్టుగా, ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగినట్టుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూస్తున్నాం. ఈరోజు ఆ పరలోక అగ్ని, ఆ పరిశుద్ధ అగ్ని, ఆ దేవునికి అగ్ని మీ మీదకు దిగి రావాలంటే మీరు దేవాలయాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఇది ఇట్లా ఉంటే అదే దినవృత్తాంతం 5వ అధ్యాయం 12వ వచనం చదివితే 120 మంది కలిసి, యాజకులు కలిసి ఆరాధించినప్పుడు మహిమ దిగి వచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ దిగి వచ్చింది. ఈరోజు ఆ మహిమ లేకుండానే పరిశుద్ధపరచబడకుండా ఉన్నాము. మహిమ మనల్ని పరిశుద్ధపరుస్తాయండి. అవును, దేవుని మహిమ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధపరచబడటం కూడా ఉంటుంది. సమస్త పాత్ర మొదలు రాయబడి ఉంది, సమస్తం దేవునికి మహిమ చేత శుద్ధీకరించబడతాయని రాయబడి ఉంది. అంతేకాదు, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడతాయని రాయబడి ఉంది. అవును, ఎక్కడ దేవునికి మహిమ కనపడుతుందో అక్కడ మన అవసరాలు తీర్చబడుతున్నాయి, అక్కడ అవసరాలు తీర్చబడుతున్నాయి.
దేవుని యొక్క మహిమ మన మనోనేత్రాలు తెరుస్తాయని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో రాయబడి ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుని యొక్క మందిరంలో ఉండగా, దేవాలయంలో ఉండగా నువ్వు దేవాలయానికి వెళ్ళకపోవటం ఏంటి, దేవుని మందిరానికి వెళ్ళకపోవటం ఏంటి? కొంతమంది అంటారు కదా, ఓ చాలా సమయం అయిపోతుంది దేవుని మందిరానికి. అరే, నీకు దేవుడు 7 రోజుల వారానికి 7 రోజుల ఒక్క రోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చోమంటున్నాడు. వాస్తవానికి మార్నింగ్ నుండి సాయంత్రం దాకా దేవుని మందిరాన్ని వదలకూడదు. కానీ నువ్వు చేసేది ఏంటి? ఎక్కడ సమయం, ఎక్కడ ఏ ఆరాధనలో తక్కువ సమయం ఆరాధిస్తున్నారో ఆ గుడికి వెళ్ళిపోతున్నావు. అక్కడ ఆరాధన బాగోదని తెలుసు, వాక్యం బాగోదని తెలుసు, అయినా కూడా అక్కడ మొక్కు చూపిస్తున్నావు. ఎందుకంటే నీ యొక్క సొంత పనికి నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావు, స్వార్థప్రియుడు అయిపోతున్నావు, దేవుని కంటే స్వార్థప్రియుడు అయిపోతున్నావు. అందుకొరకే దేవుని యొక్క మందిరం అనగానే నీకు నొప్పి కలుగుతున్నాయి, బాధ కలుగుతున్నాయి, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడట్లేదు. 1 సామెల గ్రంథంలో చూడండి, అన్న ఒక ప్రార్థన, దేవుని పిల్లరా, దేవుని మందిరంలో చేసిన ప్రార్థనను దేవుడు విని ఆమెకి దేవుడు సంతానం కలుగజేశాడు. ఇవన్నీ దేవుని మందిరం యొక్క మహిమను మనకు తెలియపరుస్తున్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో మీరు మీ యొక్క జవాబు పొందాలని ఆశపడుతున్నారా? దేవుడు మనం ఆశీర్వదించాలి, హెచ్చించాలని చెప్పి ఆశపడుతున్నారా? మీరు దేవుని మందిరానికి రావాల్సిందే. మందిరంలో చేసే ప్రార్థనకి దేవుడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు. 1 సామెల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఏలి అంటున్నాడు, నువ్వు సమాధానంతో వెళ్ళు, దేవుని దగ్గర నువ్వు దేవుని మందిరం నుండి ఏమి అడిగావో అది దేవునికి ఇవ్వబోతున్నాడు అంటున్నాడు. నిజంగానే దేవుడు ఇచ్చాడండి. ఆమె చేసిన ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చాడు, ఒక అందమైన బిడ్డను ఇచ్చాడు. నీకు ఏదైతే దేవుని నుండి పొందుకోవాలనుకుంటున్నావో ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం, దేవుని బిడ్డలతో కలిసి నువ్వు ఆరాధించడానికి బయలుదేరాలి. ఏ కుంటి చాకులు చెప్పవద్దు, ఏ కుంటి చాకులు చెప్పవద్దు. నువ్వు ఎంత ఎక్కువ దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తావో అంత ఎక్కువ సమస్యలకు, శోధనకి, ఇరుకుకు నువ్వు గురి అవుతావు. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించండి, మీరు దీవించబడతారు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి, అయ్యా తండ్రి, మీరే నాయనా ప్రభు మందిరానికి వెళ్ళేలాగా నా సహాయం చేయమని అడుగుతున్నాను. యేసు నామములో ప్రేరేపించమని అడుగుతున్నాను తండ్రి. యేసు క్రీస్తు యొక్క మహిమ ఇప్పుడే తాక్కునగాక, విడుదల కలుగునగాక, మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. గాడ్ బ్లెస్ యూ.